నా పేరు డాక్టర్ గంగాధర్ రావు. సో నేను హెల్త్ కేర్ రంగంలో పనిచేస్తున్నాను. తెలంగాణ సాహితీ నగర ఉపాధ్యక్షుడిగా కూడా వర్క్ చేస్తున్నాను. పోరు అంటే స్ట్రగల్, పోరాటం అనేది అది ఎక్కడో బయట నుంచి వచ్చింది కాదు. అది పోరాటం దాని మూలాలన్నీ మనకు తెలుసు. మన బాడీలోనే పోరాటం అనేది ఆవిర్భావం అవుతుంది. అంటే ఎర్ర రక్త కణాలు అంటే బాడీలో ఉన్న రక్త కణాల మధ్య జరిగే ఫైట్ అంటే ఇంటర్నల్ పోరాటం, స్ట్రగుల్. అది ఇట్ విల్ జనరేట్ ఐడియల్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతున్నంతవరకే మనం హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ డౌన్ అయిందో వీఆర్ డెడ్. ఓకే, సో అంటే పోరాటం అనేది మన ఇంటర్నల్ ఆర్గాన్సే మనకు తెలియజేస్తుంది. పోరాటం అనేది అనివార్యం, అది ఎప్పుడు ఉండాలనేది. సో అందుకని ఈ పోరాటాన్ని మరవద్దు అని నేను రాసిన ఒక పాట. మరువకురా ఓ సోదరా, మరువకురా ఓ సోదరా, ఏ పోరు బాటయైన కొత్త ఎలుగునిస్తదిరా. మరువకురా ఓ సోదరా, ఏ పోరు బాటయైన కొత్త ఎలుగునిస్తదిరా. పోరు లేకుండా బ్రతుకు పూల బాట కాదురా. ఎర్రెర్ర సూర్యుడు కొలిమిలాగా మండుకుంటా, ఎర్రెర్ర సూర్యుడు కొలిమిలాగా మండుకుంటా, లోకాల సీకట్లను ఊచకోతగోస్తుండు. ఎర్రెర్ర సూర్యుడు కొలిమిలాగా మండుకుంటా, లోకాల సీకట్లను ఊచకోతగోస్తుండు. ఈ పోరు సూత్రాన్ని అంటే ఈ స్ట్రగులే అనివార్యం కాదని చెప్పేసి సూర్యుడు కూడా మనకు చెప్తున్నాడు అనేసి, ఈ పోరు సూత్రాన్ని పంతులై పాఠంగా ప్రతిరోజు మనకు మాస్టర్ లాగా ఉండి మార్నింగ్ ఉదయాన్నే వచ్చి గుర్తు చేస్తున్నాడు అనేసి, ఈ పోరు సూత్రాన్ని పంతులై పాఠంగా ప్రతిరోజు నెత్తి మీద నిలుసోని చెబుతోండు. మరువకురా ఓ సోదరా, ఏ పోరు బాటయైనా కొత్త ఎలుగునిస్తదిరా. పోరు లేకుండా బ్రతుకు పూల బాట కాదురా. ఇదే మాటని మన చార్ల్స్ డార్విన్ తన ఎవల్యూషన్ థియరీలో చెప్పాడు. డార్విను రాసినట్టి పరిణామ సిద్ధాంతం చెప్పింది మనిషి బతుకు పోరాట ఫలితమని. డార్విను రాసినట్టి పరిణామ సిద్ధాంతం చెప్పింది మనిషి పుటక పోరాట ఫలితమని. జీవరాశి మనుగడకై పోరుబాట ఆయుధమని, మనిషి బతుకు గమనానికి ఇది జీవన సత్యమని. మరువకురా ఓ సోదరా, ఏ పోరుబాటయైనా కొత్త ఎలుగునిస్తదిరా. పోరు లేకుండా బ్రతుకు పూల బాట కాదురా. ఇందాక చెప్పినట్టుగా నీ వంటి నెత్తురులో నెత్తుటి కానాల మధ్య, నీ వంటి నెత్తుటి కానాల మధ్య పోరే లేకుండే మళ్ళా నువ్వెట్టా బతుకుతావురా. పోరే లేకుండా మళ్ళా నువ్వెట్టా బతుకుతురా. నీ పరుగులాగిపోయి నీ రక్తమరి మరిగి ఉరుకులే పెట్టకపోతే, నీ పరుగులాగిపోయి గోడ మీద చిత్రమైతావు. మరువకురా ఓ సోదరా, ఏ పోరు బాటయైనా కొత్త ఎలుగునిస్తదిరా. భయమొద్దు రేపటి సీకట్లంటే, నీ భవిష్యత్తులోని కొత్త కష్టాలంటే. నీ వెలుగులరు ఇచ్చి చంద్రుని పంపినాడు ఎర్రాని సూర్యుడు సందె పొద్దు ఎలుగుల కోసం. మరువకురా ఓ సోదరా, ఏ పోరు బాటయైనా
కొత్త ఎలుగునిస్తదిరా, పోరు లేకుండా బ్రతుకు పూల బాట కాదురా. అందరికీ ధన్యవాదాలు. శరత్ గారిని ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ప్రారంభం చేసుకోబోతున్నాం. తెలంగాణ సాహితీ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గోల్కొండ కళలు పుస్తక పరిచయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక 2 ఏళ్ల క్రితం తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాహితీ ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు మన ఏవి కాలేజీలో నిర్వహించడం జరిగింది 2 రోజుల పాటు. ఆ సందర్భంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ కవులు, మంచి కవులు రాసినటువంటి కవిత్వాన్ని సేకరించి ఒక 79 మంది కవుల చేత మనం ఈ సంకలనం గోల్కొండ కళలు అనే పేరు మీద తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు ఈ సభ నిర్వహించడానికి గల కారణము మన సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ ఈ గోలకొండ పత్రికని స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మళ్ళొక్కసారి మనం దాన్ని, ఆ పత్రికని, దాని బ్యాక్గ్రౌండ్, దాని చరిత్ర మనం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి అనేక మంది ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాల్సిందిగా తెలంగాణ సాహితీ హైదరాబాద్ నగర సహాయ కార్యదర్శి హరిప్రియ, షీ ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఏవి కాలేజ్. అందరికీ నమస్కారం. నేటి సాహితీ సమావేశానికి విచ్చేసిన కవులకు, రచయితలకు, సాహితీ ప్రియులకు, శ్రేయాభిలాషులందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే తెలంగాణ రాష్ట్ర సాహితీ ఆవిర్భవించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రముఖ మరియు నవతరం కవుల యొక్క కవిత్వాలను వాళ్ళని పరిచయం చేస్తూ గోల్కొండ కళలు అనే పుస్తకాన్ని మనం 2 నెలల ముందు ఫిబ్రవరిలో తీసుకొచ్చాం. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు అసలు తెలంగాణలో కవులే లేరు అన్న అపోహకి సమాధానంగా 354 కవులను పరిచయం చేస్తూ గోల్కొండ సంచికను తీసుకొచ్చారు మన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపారెడ్డి గారు. అయితే ఆయన స్థాపించిన తెలంగాణ పత్రిక వచ్చిన శతవసంతాల సందర్భంగా నేడు మన గోల్కొండ కవులను పరిచయం చేస్తూ, పుస్తక పరిచయం చేస్తూ, అలాగే కవిత్వ కార్యశాలను నిర్వహించుకోవడానికి ఇవాళ మనం అందరం సమావేశమయ్యాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ఏబుషి నరసింహం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఏనుగు నరసింహారెడ్డి సార్, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, వారు దాల్లో ఉన్నారు. అతి త్వరలో మనల్ని జాయిన్ అవుతారు. అలాగే శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, వీరు కూడా దాల్లో ఉన్నారు. మన కార్యక్రమానికి ప్రధాన వక్త, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు నారీశ్వరం శంకరం గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. నేటి వక్తలు కళా జనార్దనమూర్తి, అధ్యక్షుడు త్యాగరాయ గాన సభ, అలాగే కె ఆనందాచారి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సాహితీ, వీరిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాను. గోల్కొండ కళలు మన పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రముఖ కవి, రచయిత సిహెచ్ ఉషారాణి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నరసింహ సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ నాలేశ్వరం శంకర్ గారు ప్రధాన వక్త, అట్లాగే
తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి గారు, పుస్తక పరిచయాన్ని చేయటం కోసం వచ్చినటువంటి ఉషారాణి మేడం, వేదిక మీద ఉన్నటువంటి కవులు, రచయితలు, పెద్దలందరికీ, ముఖ్యంగా వేదిక ముందు కొంచెం మంది కనిపిస్తున్నారు కానీ అందులో దాదాపు సగానికంటే ఎక్కువగా ప్రధానంగా నిరంతరం సాహితీ తెర మీద ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా తెలంగాణ సాహితీ వేసినటువంటి పుస్తకంలో కూడా వాళ్ళ కవితల్ని పంపించి అచ్చు వేయించడం అనేది కూడా జరిగింది. ఇక ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం తీరని దాహం అన్నారు శ్రీశ్రీ గారు. ఇంకా పద్మవ్యూహాన్ని ఛేదించడం ఎప్పుడైపోతుందో చెప్పలేము. అట్లాగే దానికి ఎండింగ్ లేనట్టుగానే కవిత్వ దాహానికి కూడా ఎండింగ్ అనేది లేదు. ఇది ఎందుకు అనంటే తెలంగాణ సాహితీతో పాటు హైదరాబాదు నడిబొడ్డులోను, జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా పలు సాహితీ సంస్థలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. కవి సమ్మేళనాలు పెడుతున్నాయి, కార్యశాలలు పెడుతున్నాయి, ఇతరత్ర సబ్జెక్టు మీద సెమినార్లు పెడుతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నాం. కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఈ కవులందరూ కూర్చొని ఏం చేస్తారు ఇన్ని కార్యక్రమాలలో? ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమాలు నడుస్తూనే ఉంటుంది కదా, ఏం చేస్తారు, ఎంతకాలం కొనసాగుతుంటుంది, దీనికి అంతిమం అనేది ఉండదా అని చెప్పేసి కొంతమంది సందేహం. ఒక మ్యాథ్స్ టీచర్ అనే ఒక అతను, నాకు తెలిసిన అతను ఏంటంటే, ఈ కవిత్వం చదవడం వల్ల ఏం ఉపయోగం సార్, కవులందరూ వచ్చి ఏం చేస్తారు సార్, మీరు రాస్తే ఒక 500 పుస్తకాలు వచ్చేస్తారు, 200 మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చదవరు కదా అనేటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తారు. కానీ కవిత్వం తీరని దాహం అని చెప్పేసి ఆ మాటను ఈ చరిత్ర అంతా రుజువు చేస్తూ మనకు కనిపిస్తుంది. అందుకోసమే కవులందరూ ఒక చోట కూడినట్లయితే కవికి సమాజానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇక్కడ? అందుకనే హైదరాబాదులో కవులు, రచయితలు ఉన్నారు కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటున్నారు, రాస్తున్నారు, కొద్దిమంది పత్రికలలో అచ్చేస్తున్నారు, వారి పేర్లు మనకు తెలుస్తున్నాయి. ఒకసారి హైదరాబాదులో ఉన్నటువంటి కవులు, రచయితలందరికీ కనుక ఒక సమాచారం ఇచ్చి వారి నుంచి వెళ్ళి కవితల్ని ఆహ్వానించి ఒక పుస్తకం అచ్చేసి వాళ్ళందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి ముఖాముఖి కల్పించుకునేటువంటి, అందరూ ఒక చోట కలుసుకునేటువంటి ఒక వేదిక కోసం ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఇందులో చాలా దిగ్గజాలు, సాహిత్యపరంగా దిగ్గజాలు ఉన్నారు, ఇప్పుడిప్పుడే రాస్తున్న కొత్త వాళ్ళు, యువకులు ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి ఉంచడం అనేది ఒక లక్ష్యంగానే ఈ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. మేము వేసినటువంటి ఆ పుస్తకంలో కూడా సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. ఓ రకంగా ఒక ప్రేరణ కోసం వాళ్ళందరినీ మిక్స్డ్ చేయాల్సి వచ్చింది. కొంతమంది పెద్దవాళ్ళని అడిగి తీసుకున్నాం. అడిగి తీసుకోవడంలో ఉద్దేశం ఏంది అని అంటే, సిద్ధారెడ్డి గారు రాసినటువంటి కవిత ఉన్న పుస్తకంలో నేను కూడా ఉన్నాను అనుకోవడానికి ఒక ప్రేరణ ఉంటుంది. లేదా కందుకూరి శ్రీరాములు గారు రాసినటువంటి కవిత రాసినటువంటి పుస్తకంలో నా పేరు కూడా ఉంది, నా కవిత కూడా ఉంది అని చెప్పేసి కొత్త వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. అందుకోసం దాన్ని ఆ రకంగా మెయింటైన్ చేస్తూ పుస్తకం వేయడం జరిగింది. వాళ్ళందరినీ పిలుద్దాం అనుకున్నాం. ఆదివారం అనుకోకుండా శనివారం అనుకున్నాం. ఇంట్లో దాదాపు పావుభాగం టీచర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఫోన్ చేసి మాకు ఎంఈఓ గారు కఠినంగా రూల్స్ ఇచ్చారు సార్, మేము రాలేకపోతున్నాం అని చెప్పేసిన వాళ్ళు చాలా ఉన్నారు. లేకుంటే ఇంకింత అటెండెన్స్ బాగా పెరిగేది. వచ్చిన వాళ్ళలో కూడా చాలా రాటుదినటువంటి రచయితలు మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఈ వచ్చినటువంటి వీళ్ళందరినీ ఒక చోట కలపడం ద్వారా చెకుముకి రాళ్ళు వేరువేరుగా ఉంటే ఉపయోగం లేదు. వాటన్నిటిని ఒక చోట చేర్చినట్లయితే అవి రాసుకొని ఒక నిప్పు కణిక పుడితే ఆ నిప్పు కణిక నుంచి ఒక వెలుగు ఉద్భవిస్తున్నటువంటి లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. కవి అనేవాడు రవిగాంచనదే, కవిగాంచనదే అందరికి తెలుసు. ఇదే మాటను శ్రీశ్రీ ఇంకో రకంగా చెప్పాడు. శ్రీశ్రీ ఏమంటాడు, కవి అనేవాడు కాళ్ళ కింద విరిగిన చీమ కాళ్ళ చప్పుడు కూడా కవి వినగలిగేలా ఉండాలని చెప్పేసి అంటాడు. సో ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, ముఖ్యంగా మనిషిలో పుట్టుకతోటే మనిషి భావోద్వేగాల పుట్ట. అది కోపము, ఆవేశము, ప్రేమ, శాంతి, దయ, కరుణ, ఇవన్నీ ఒక భావోద్వేగాలతోటి పుడతాడు. ఇక్కడ ఈ భావోద్వేగాలనే మనం రజోగుణం అని, తమో గుణం అని చెప్పి, సత్వగుణం అని చెప్పేసి వాటి కింద డివైడ్ చేసి పెట్టున్నాం ఇక్కడ.
కవిత్వానికి వీటికి ఉన్న సంబంధం ఏంటంటే భావోద్వేగాలతో పుట్టి పెరుగుతున్నటువంటి ఈ కవి భావోద్వేగాలని తగుపాలలో ఉంచడం కోసం కవిత్వం పనిచేస్తుంటుంది. తగుపాలలో ఉంచడం కోసం కవిత్వం పనిచేస్తుంటుంది. అంటే నిద్రాణమై ఉన్న చోట నిప్పురవ వెలిగించే అవకాశం ఉంటుంది, లేదా హింసోన్మాదం రాజ్యమేలుతున్న చోట శాంతి గానం వినిపించేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ కవిత్వం అనేది సమాజాన్ని ఒక సమతుల్య స్థానంలో ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి కవులు అనేవాళ్ళు రాణిస్తూ ఉండాలి, కవులు బజార్లో ఉండాలి, కవులు వీధుల్లోకి రావాలి. కవులు వీధిలోకి రాకపోతే ఇతరులు వీధుల్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి కవుల్ని, రచయితల్ని నిరంతరం తెలంగాణ సాహితీ కాంటాక్ట్లో కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగం. ఈ కార్యక్రమాన్ని మేము కార్యశాలగా పెట్టుకున్నాం. సిద్ధారెడ్డి గారిని, ఏనుగు నరసింహారెడ్డి గారిని వారిని పిలిచి వారి యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క డైరెక్షన్ ఈనాటి యువతరాన్ని కూడా ఇప్పించాలని ఒక ఉద్దేశం ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే నాలేశ్వరం శంకర గారికి, సార్ మీరు ఒక ఖచ్చితంగా 40-45 నిమిషాలు ఒక సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిందే కవిత్వానికి సంబంధించి. అంటే జనరల్ ఉపన్యాసంలాగా కాకుండా కొంచెం ఒక క్లాస్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో వారిని మేము కోరటం జరిగింది. అట్లాగే మన ఉషారాణి గారు వారికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఈ పుస్తకంలో ఉన్న ఆ కవులు, రచయితలు అవుతున్న వాళ్ళు రాసినటువంటి కవితలను చదివి ఒకసారి ఆ పుస్తకాన్ని కూడా పరిచయం చేసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి భాగంగా సమయం అనుకుందాం అక్కడ లేట్ అయ్యింది కాబట్టి ఉపన్యాసాలు దాదాపు తగ్గించుకొని సార్ రూప్ కుమార్ డబ్బికర్ గారు ప్రముఖ కవి, విమర్శకులు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని తెలంగాణ సాహితీ ఆహ్వానిస్తూ ఉంది. నాలేశ్వరం శంకరం సార్ మీరు 40-45 నిమిషాలు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. 35 నిమిషాలు సార్. కవి కాలానుగుణంగా నడవకపోతే అక్కడే ఆగిపోతాడు. కాబట్టి కాల ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేరనే విషయాన్ని సార్ చెప్పారు. అది ప్రతీకలు కానీ సాహిత్యం కానీ వస్తుంది అని చెప్పారు అన్నమాట. అంటే కాలాన్ని మనం లెక్కలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళలేము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే శ్రీశ్రీ కంటే ముందున్నటువంటి సాంప్రదాయక సాహిత్యం, పురాణాలు, భారతాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చాడు శ్రీశ్రీ. కాబట్టి ఆయన విప్లవ కవిత్వం రాసినా సరే ప్రతీకల్ని మాత్రం ఆ రకంగా ప్రాచీన ప్రతీకల్ని వాడుకున్నాడు. యముని మహిషపు లోక గంటలు మబ్బు చాటున కనేల్మన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుక ఉరికి పడ్డాయి. చూడండి, ఆ ప్రతీకల్ని తీసుకొని అలా విప్లవాన్ని సృష్టించడం అనేది జరిగింది. ఇది ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే నిద్రాణమైనటువంటి వ్యవస్థకు, నిద్రాణమైనటువంటి కవులకి, అంటే అట్లాంటి కొద్దిమంది ఉంటారు అనుకోండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే జంతువులు సైతం యమధర్మరాజు నుంచి వెళ్ళి, బానిసత్వం నుంచి వెళ్ళి పొందడం కోసం జంతువులు సైతం తమను ఎక్కువగా బంధిస్తే విప్లవాన్ని ప్రకటిస్తున్నాయి, తన నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మనుషులకు ఆ చైతన్యం లేకుంటే ఎట్లా అన్నట్టు దాన్ని కూడా ఆ ప్రతీకలు దృష్టిలో పెట్టుకొని చెప్పారు. అలాంటి కాల నిర్ణయానికి సంబంధించినటువంటి కవితల్ని కూడా ఉండాలని చెప్పేసి బోధించిన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు సార్కి ఈ మధ్యనే మనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నటువంటి రచయిత, కంటి రెప్పల్ని పైకి లేపి దించకుండా గుండె లోతుల్లోకి చూడాల్సినంత చూపును చూసి ఆ చూపును ఢిల్లీకి తాకించి అక్కడి నుంచి వెళ్ళి పురస్కారాన్ని అందుకొచ్చినటువంటి సార్, మీరు ఎదురుగా ఏదైనా చూస్తుండండి, చూసినంతసేపు కంటిరెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కేసుకోండి. ఎవరైనా సరే లోపలికి చూసుకోండి, లోపలికి చూసుకున్నప్పుడే కంటిరెప్పలు గుండు సుదుల్లాగా లేచి నిలబడతాయి. మనం టెన్షన్లో ఉన్నప్పుడు టెన్షన్లో ఉండదు. సార్ ఎంత వ్యధన పడుతూ ఆ గ్రంథాన్ని రాశాడు అనిమేష. ఆ అనిమేషకు వారు పురస్కారాన్ని తెచ్చినందుకు మనందరం ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలంగాణ సాహితీ మాకు శక్తి కొలది మేము సార్ని కొంచెం అమ్మడిగా అభినందించదలుచుకున్నాం. కాబట్టి సార్ని చిన్న శాల్వాతోటి మేమోతోటి శరత్జీ రండి, ఆఫీస్ బేరర్స్ రండి.
ఇది సార్ పుస్తకం, ఇది అనిమేష. ఈ పుస్తకానికి అవార్డు తీసుకొచ్చారు సారు. తెలంగాణ నాగేటి సార్లల్లో మొలిచినటువంటి అక్షరం, తెలంగాణ తెలివి అలుగై దుంకినటువంటి మేధస్సు సార్ది. ఒక రంగా చెప్పాల్సి వస్తే ఒక్కోసారి సార్ను తలుచుకున్నప్పుడు మేము భావోద్వేగానికి గురవుతుంటాను. సార్ తరం అయిపోతుంది, ఆ సార్ తరం అయిపోకముందే మీలో ఉన్న నిప్పుని మిగతా వాళ్ళకి అంటించి ఆ దీపాలని వెలిగించే ప్రయత్నం చేసి వరకు మీరు ఉండాలని మేము కోరుకుంటూ సార్ని అభినందించవలసిందిగా నరసింహారెడ్డి సార్, వేదిక మీద ఉన్న అందరినీ, అట్లాగే మా ఆఫీస్ బేరర్స్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ మాకు అవసరం సార్ అది. మిస్టర్ సార్ గంగాధర్, ఆయన ఎవరో కాదు, మెదక్లో వికసించిన మేధస్సు, బంగారం గ్రామంలో పుట్టిన బంగారం, తెలంగాణ నాగేటి సాళ్లల్లో మొలచిన అక్షరం, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ తెలివి అలుగై దుంకినవాడు. ఆశలు కూలినందుకో అలసట చెందినందుకో వాలిన రెప్పల్ని అనిమేషగా నిలబెట్టి చూపులు ఢిల్లీకి తాకించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నవారు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ ప్రజల జీవన విధానంలోని ప్రజల సమస్యలు, సంస్కృతి, అస్తిత్వం, పోరాట పటిమ లాంటి అంశాలతో దివిటి, భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధ, నది పుట్టుబడి, ఇక్కడ చెట్లగాలి, అనిమేష మొదలగు గ్రంథాల సృజన చేసి తెలంగాణ నేలపై సాహిత్యాన్ని పండించినవారు. ఆయన ఇంకెవరో కాదు, నేడు సచ్చుబడిన గొంతులకు తన ఉపన్యాస లేపనాన్ని అద్దుతూ అలసట లేని ఉత్సాహంతో నేటి తరాన్ని వేలు పట్టుకొని ముందుకు నడుపుతున్న మార్గదర్శికి తెలంగాణ సాహితీ నగర కమిటీ ఈ అభినందన మాలని వారికి అందిస్తుంది. నాలేశ్వరం శంకరం సార్, మీకు మా యొక్క సత్కారం సార్. నాలేశ్వరం శంకరం సార్, ప్రొఫెసర్, దూదిమేడ గ్రంథ రచయిత. సార్కి ఇప్పుడు మనకి కార్యశాలలో క్లాస్ బోధించినటువంటి వ్యక్తి, వారికి మా చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. దూదిమేడ చాలా పవర్ఫుల్ సాహిత్యం. ఆ గ్రంథాన్ని చదివితే ఇలాంటి గ్రంథం మనం రాయలేకపోతున్నామని చెప్పేసి బాధ వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. బహుశా ఇటుకలతోటి రాసే అవకాశం ఇంట్రెస్ట్ లేనట్టుంది సారుకు. వారికి సన్మానం ఫోటో. తర్వాత మన నరసింహారెడ్డి సార్కి, వారు కూడా మా చిరు సత్కారం తీసుకుంటారు. ఏనుగు నరసింహారెడ్డి, అటు నుంచి ఇటు చూసినా, ఇటు నుంచి అటు చూసినా ఏనుగును ఏను అంటాడు నరసింహారెడ్డి సార్. ఎవరు వెనక నుంచి మొరిగినా, ముందు నుంచి మొరిగినా, ఎటు నుంచి చూసినా ఏనుగును ఏను, ఏనుగును ఏ అనే దాంట్లో మీరు అక్షరాలని తిరిగేసి చదివితే కూడా అట్లే వస్తాయి, ఏనుగును ఏను అని చెప్పేసి వస్తుంది. ఆ రకంగా ఈ తరం వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నటువంటి రచయిత ఏనుగు నరసింహారెడ్డి గారికి మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఉషా గారు నెక్స్ట్. దీని తర్వాత ఉషా గారు, వారు చెప్పే విధానం ఎదురుగా ఎంతమంది ఉన్నది అనేది సందర్భం చూడకుండా చక్కని స్వరంతో వారు మనకి వీణులకు ఇంపైన విధంగా సరిగ్గా మందును ఇంజెక్షన్ చేసినట్టుగా వారి
పరిచయం సాగింది. వారికి కూడా మా చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. స్వీకరించవలసిందిగా ఉషారాణి మేడం కానీ కూడా కోరుతా ఉన్నాం మేము. తర్వాత రూప్ కుమార్ డబ్బీ గారు, హిందీ అనువాదకులు మనకు ఎక్కువగా ఇంగ్లీష్లో ఉన్నా కానీ హిందీ అనువాదకులు, వారు మన సమావేశానికి వచ్చి చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారు. వారికి తెలంగాణ సాహితీ చిరు సత్కారం అందించబోతుంది. స్వీకరించవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. ఆనందాచారి గారు శాలువా అందజేస్తున్నారు వారికి. పుస్తకం ఓకే. సభ మళ్ళీ ప్రారంభమవుతుంది. సభ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎవరి ఆసనంలో వారు కూర్చోవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. నిజంగా కూడానండి టాగూరు అన్నట్టుగా భయం లేని మనస్సు, తల ఎత్తుకుని తిరిగే స్వేచ్ఛ, భయం లేని మనస్సు, తల ఎత్తుకుని తిరిగే స్వేచ్ఛ ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం స్వర్గంలా ఉంటుందని చెప్పేసి ఠాగూర్ గారు తన కవితలో చెప్పడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సార్కి ఆ రకంగా ప్రస్తుత సమాజం అలాంటి వాతావరణంలో ఉన్నప్పటికీ మనకు తన ఉపన్యాసాల ద్వారా, ప్రసంగం ద్వారా మనకి ధైర్యాన్ని, నిబద్ధతను కూడా ఇవ్వాల. తనకు వచ్చినటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో కొనగోటితోటి దూరం తన్నినటువంటి వ్యక్తిగా ఇలా మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి, వారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. వారిని ఈ తెలంగాణ సాహితీ ఉపయోగించి, కవులను ఉద్దేశించి వారు ఉపన్యాసం చేయాల్సిందిగా సిద్ధారెడ్డి సార్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, తెలంగాణ సాహితీకి స్ఫూర్తిదాయకమైనటువంటి కవి మిత్రులు ఏబూషి నరసింహ గారు, తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు కె ఆనందాచారి గారు, గోల్కొండ కళలు సంకలనాన్ని పరిచయం చేసిన సిహెచ్ ఉషారాణి గారు, ప్రతీకల మీద మీ అందరికీ హృదయాల్లో సమావేశం అయిపోయిందండి. దాదాపుగా వచ్చిన వారిని సత్కరించుకోవాల్సిన అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుతూ మేము అదే ఈరోజు మనం తెలంగాణ సాహితీ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో గోలకొండ కళలు పుస్తక పరిచయం మరియు కవిత్వ కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్నాం. సలీం గారు, మోహన్ కృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా. ఈ కార్యక్రమానికి సహృదయులైన దాతలు కొంతమంది ఉన్నారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. వారు గోపాలకృష్ణమూర్తి గారు, విద్యావాహిని హై స్కూల్ కరస్పాండెంట్. శరత్ సూర్యదర్శ్ గారు వీరితో స్పాన్సర్ చేయించారు. ఆ తర్వాత శ్రీలత ధవన్ గారి వారి శ్రీవారైన నర్సింగ్ ధవన్ గారు, వాళ్ళు ఆయన బిజినెస్ మ్యాన్ హైదరాబాద్లో. గంగాధర్ గారు ఉప్పల ఆర్టీఏ తరఫు నుంచి మనకి స్పాన్సర్షిప్ తీసుకొచ్చారు. వీరు కూడా సాహితీ చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు స్పందించి ఆయన వంతుగా విరాళం అందించడం జరిగింది. ఆ తర్వాత ఏబూషి నరసింహ గారు, వారికి తెలిసిన రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ అయిన కృష్ణమాచారి గారితో విరాళం తీసుకోవడం జరిగింది.
శ్రీలతా ధవన్ గారు, గంగాధర్ గారు మనకు కొన్ని సాల్వాలు అందించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంకి హాల్ని ఉచితంగా ఇచ్చిన కళా జనార్దన్ మూర్తి గారు, త్యాగరాయ గాన్ సభ, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ తర్వాత యూట్యూబ్ ట్రైనెట్ లైవ్ టీవీకి రేఖారెడ్డి గారు స్పాన్సర్ చేశారు, ఆవిడికి ధన్యవాదాలు. ఆ తర్వాత తదుపరి మన నగర కమిటీ నిర్వహించే కార్యక్రమాలకి ఎవరైనా తమ వంతుగా ఏదైనా స్పాన్సర్షిప్ చేయాలనుకుంటే వారికి మా సాదర స్వాగతం. తెలంగాణ సాహితీతో కలిసి ప్రయాణం చేయటం, అది కొత్త నీరుని కలుపుకోవటం, ఈ గంగా ప్రవాహంలో కొత్త నీటికి ఆహ్వానం పలుకుతున్నాం సాదరంగా. ఇప్పుడు గోల్కొండ కళలు పుస్తకంలో రచయితలు 20 మంది ఇక్కడికి రావటం జరిగింది. వారికి ఇప్పుడు సన్మానము ఇంకా పుస్తకం అందజేయటం జరుగుతుంది. ముందుగా కె వరలక్ష్మి గారు, మీ పేర్లు పిలవటం జరుగుతుంది. మీరు వచ్చి శాలువా ఇంకా పుస్తకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు వరలక్ష్మి అమ్మ. ఆవిడ కుమార్తె కూడా విశేషమైన, మనకి ఖండాంతరంలో ఉంటూ కూడా విశేషమైన కృషి చేస్తున్నారు వీక్షణం సాహితీ సేవతోటి. ఈరోజు అలాంటి పెద్దవారు మనతో పాటు ఉండటం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. అది మా కవులుకి చప్పట్లే దుప్పట్లు. మీ శాల్వా అందించినా మీ చప్పట్లు లేకపోతే చప్పగా ఉంటుంది. తర్వాత పరిమి వెంకట సత్యమూర్తి గారు. జంట నగరాల్లో ఈ జంట డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి గారు, పరిమి వెంకట సత్యమూర్తి గారు. ఆ జంట లేని సాహితీ సభ ఉండదేమో. అదే ఆవిడ ప్లేస్లో కూడా ఈయన, ఆవిడ అమెరికాలో ఉన్నారు. తర్వాత ముదిగొండ భవానీ గారు, డాక్టర్ ముదిగొండ భవానీ గారు. తర్వాత పగడాల శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉండాలి. కొత్త పాతల కలయిక ఎంత బాగుంటుందో కదా. కొత్త ఆవకాయ రుచి కొత్త ఆవకాయదే, పాత ఆవకాయ ఘాటు పాత ఆవకాయదేట. పగడాల శ్రీనివాస్ గారు. తర్వాత మునిమాడుగు నాగరాజ శాస్త్రి గారు. మునిమాడుగు నాగరాజ శాస్త్రి గారు. హరిప్రియ అటు సైడ్ ఉండమ్మా, వెనకాల వచ్చాం. న్యాలకంటి నారాయణ గారు. తర్వాత తదుపరి రాజేష్ కూన గారు. తర్వాత గిరిధర్ గారు సిద్ధంగా ఉండాలి. రాజేష్ కూన గారు. తర్వాత గిరిధర్ గారు. తర్వాత ఆకుపత్ని సత్యనారాయణ గారు సిద్ధంగా ఉండాలి.
తర్వాత డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకర్ గారు. ఆ. సార్ ఆకుపతి సత్యనారాయణ గారు. తర్వాత ఎన్ లహరి సిద్ధంగా ఉండాలి. తర్వాత కందుకూరి శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. అట్లాగే ఈ కార్యక్రమం విజయవంతం అవడం కోసం మనకి 3,000 రూపాయలు స్పాన్సర్ చేసినటువంటి కృష్ణమాచారి గారు వచ్చారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి నందిని సిద్ధారెడ్డి గారు సన్మానం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత బాసరాజు యాదగిరి గారు. బుక్ ఇవ్వండి. బుక్ తర్వాత ఆకునమోని రచన గారు. ఆకునమోని రచన వస్తున్నారు. తర్వాత విశ్వైక గారు సిద్ధంగా ఉండాలి. రాజేష్ కూన గారు సర్టిఫికెట్. తర్వాత గోగు శ్యామల గారు సిద్ధంగా ఉండాలి. లేదు. తర్వాత కళ్యాణి మిట్టపల్లి బదులు వేరే వచ్చారు. తర్వాత వేము వందనం గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత కాసుల ఆంజనేయులు గారు. అట్లాగే ఈ పుస్తకంలో ఈ పేరు లేని వాళ్ళు కొంతమంది కవులు హాజరవడం జరిగింది. వారికి కూడా సర్టిఫికెట్ ఇస్తాము, తీసుకొని వెళ్ళాల్సిందే కోరుతున్నాం. గిరిధర్ గారు ఎవరండి? సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు కాసుల ఆంజనేయులు గారు, ఆయనే ఆఖరి. సార్ ఏం పేరు? ఆయన పక్క నుంచి డాక్టర్ వేము వందనం గారు. వేణువందనం ఇక్కడ ఇది వేణువందనం గారా? కన్ఫ్యూజ్ అవుతున్నా. పర్లేదు ఇది మీది. ఆగండి, మీరు వెళ్ళండి. ఓకే. గంగాధర్ రా. లలితా చండి గారు. నేను తీసుకుంటాను.
తీసుకో. మేరుగా అనురాధ గారు తర్వాత. బుక్ ఇవ్వండి. అనురాధ గారు. అక్కడ బుక్స్ అక్కడ ఉన్నాయి, స్టేజ్ మీద ఉన్నాయి. అనురాధ గారు మీరు రండి. ఒకటి బుక్ ఉంది కదా, ఈ బుక్ ఇవ్వండి వాళ్ళకి. 2 బుక్స్. గంగాధర్ రా, ఇక్కడ రాట్రా బా. అరే నువ్వు అటుంచు. బుక్ ఇచ్చారుగా, ఓకే థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎవరికి ఏబుషి గారికి ఫోన్ ఇచ్చి నువ్వురా. అయిపోయిందా? అయిపోయింది. ప్రియామోహన్ గారు. ప్రియా నీదా? స్పెషల్ అకేషన్. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అంట. ఇవాళ మోహనకృష్ణ బర్త్డే. మోహనకృష్ణ తెలంగాణ. అందరు అయిపోయినాక వెళ్ళిపోయాక. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే తర్వాత అందరు అయిపోయారా? మీ పేరు రాలేదా? భీమన్న పేరు భీమన్న గారు. భీమన్న గారు రండి. బుక్లో ఓకే ఇక్కడ ఉంది. ఎవరైనా మిస్ అయ్యారా? బుక్లో లేని వాళ్ళు, బుక్లో లేకుండా ఇంకా పుస్తకాలు లేకుండా విడిగా వచ్చిన కవులు ఎవరన్నా ఉంటే దయచేసి రండి. నారాయణ గారు, సుతారం నారాయణ గారు. తర్వాత అజయ్ గారు, సుష్మా, తర్వాత అజయ్ గారు, అజయ్ సెలవు కప్పండి. ఫోటో కోసం ఒకటిగండి ఏం కాదు. రమ్యనమ్మ, పుష్ప, పుష్ప గారు, కొత్త పుష్ప గారు, మహేష్ గౌడ్ గారు, అజయ్ అది తీసుకో, సాల్వస్ తీసుకో. మహేష్ గౌడ్ గారు, నెక్స్ట్ చదవండి. ప్రశాంత్ గారు, ప్రశాంత్ గారు, ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి
రండి. పేరు చెప్పండి. దగ్గర రండి. శ్రీనివాస్ గౌడ్ గారు. ఓకే, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు రండి. ఇంకా అయిపోయారా? ఇంకున్నారా? ఎవరన్నా ఉంటే ముందుకు రండి. ఇంకా మిగిలింది నగర కమిటీ సభ్యులే. అందరూ స్టేజ్ పైకి ఒకసారి వస్తే ఒక గ్రూప్ ఫోటో. నగర కమిటీ సభ్యులందరూ దయచేసి రావాలి. కొండా రవీందర్ గారు, ఏబూషి నరసింహ గారు, సలీమా గారు. మన ఇంకోటి లాస్ట్ అప్పారావు, కౌకూరు అప్పారావు గారు. అప్పారావు గారు వేదికపైకి రావాలి. అప్పారావు గారు రండి. రావాలి స్టేజ్ మీదకి. ఏబూషి గారు స్టేజ్ పైకి రావాలి. హరిప్రియ. అప్పారావు గారు లేడా? ఉన్నాడు కదా. సురేష్ గారు. తర్వాత నగర కమిటీ సభ్యులు కూడా రాయడం జరిగింది. నగర కమిటీ సభ్యులు కూడా సిద్ధారెడ్డి గారు ఒక్కొక్కరికి సన్మానం చేస్తారు. ఇక తీసుకుని అక్కడే ఉండండి, దిగద్దు. తర్వాత సురేష్ గారు ఇక్కడే ఉండండి సార్. మన కమిటీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉండండి. ఏదో ఒకటి ఇచ్చేయండి సార్. ఏముంది రాసుకుంటారు వాళ్ళే. ఎంటీ ఉంటే మీరు రాసుకోండి. తర్వాత మోహన్ కృష్ణ. కాసుల ఆంజనేయులు తీసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇది లైవ్ టీవీ ఉంది. మీరు దీని ఓట్ ఆఫ్ చాగర గణసభ యూట్యూబ్లోకి వెళ్తే మీరు లైవ్ చూడొచ్చు, రికార్డింగ్ ఉంటుంది. ఈ చివరగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలంగాణ సాహితీ నగర సహాయ కార్యదర్శి శ్రీలతా ధావన్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ డైరెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారికి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ నందిని సిద్ధారెడ్డి గారికి కృతజ్ఞాంజలి. సభాధ్యక్షులు ఏబూషి నరసింహ గారికి, వక్తలు మరియు చాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా జనార్దన్ మూర్తి గారికి, తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి ఆనందాచారి గారికి, పుస్తక పరిచయం చేసిన శ్రీమతి ఉషారాణి గారికి, కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు, శ్రేయోభిలాషులు, హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మరియు కార్యక్రమానికి విచ్చేసిన సహృదులు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులకు, తెలంగాణ సాహితీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇలాంటి సభలు మరెన్నో జరుపుకోవాలనేసి, మనం మళ్ళీ ఇలా కలవాలనేసి కోరుకుంటూ ఈనాటి సభ సన్నివేశాన్ని ముగిస్తున్నామని ప్రకటిస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ నమస్సులు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరూ కూడా మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.